స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలో 1956లో జన్మించిన ఇసనాక హర్షవర్ధన్ రెడ్డి రాజకీయ రణరంగంలో తనకంటూ ఒక గుర్తు తెచ్చుకున్న వ్యక్తి ఇసనాక హర్షవర్ధన్ రెడ్డి. 2019లో చనిపోయిన తర్వాత ఆయన సతీమణి హర్ష అన్న యువ సైన్యం పేరుతో గ్రామంలో ఎవరు చనిపోయిన వాళ్లకు ఆర్థికంగా 5,000 సహాయం చేయడం, ఇంటికి వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి అమ్మ అంటే నేనున్నాను అంటూ ధైర్యం చెప్పే వ్యక్తి ఇసనాక శ్రీవాణి అని తెలిపారు. ఇసనాక శ్రీవాణి ఆధ్వర్యంలో ఇసనాక హర్షవర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు ఇసనాక విష్ణువర్ధన్ రెడ్డి పేరు మీద సూళ్లూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఆర్వో వాటర్ ప్లాంట్ను స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ద్వారా శంకుస్థాపన చేయడం జరిగింది. హాస్పిటల్లోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ హాస్పిటల్లో మనకు వచ్చే రోగాలన్నీ కూడా నీటి ద్వారా వస్తాయి అనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో ఒక మంచి నీటి వసతి కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆర్వో ప్లాంట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సర్పంచ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేందర్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాగేందర్ రెడ్డి గారు దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు రెడ్డి గారితో 1996లో నేను పార్లమెంట్ సభ్యుడిగా నా రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి 2019 ఎన్నికల వరకు ఆయనతో పయనించాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు అంతకు మునుపు 94లో జరిగిన ఎన్నికల్లో 19,000 ఓట్లు మెజార్టీ వస్తే తెలుగుదేశం అభ్యర్థికి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆ 19,000 బాను నాకు 9,000 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చిన వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పని మనం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా నేను 2004లో శాసనసభ్యుడిగా పోటీ చేస్తే నా వెన్నుంటుండి కొత్త నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నుంచో లేదా మరొక పార్టీ నుంచో కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొచ్చి నా విజయానికి కృషి చేసిన వ్యక్తి శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పని కూడా మనం చేస్తా ఉన్నాం. నేను ఏ విషయాల్లో ఏదన్నా నేను తొందరపడినా, సార్ ఇక్కడ తొందరపడుతున్నాం, మనం ఆ విధంగా చేయకపోతే బాగుంటుందని చెప్పని నాకు సలహాలు ఇచ్చే ఏకైక వ్యక్తి శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు అని చెప్పని